శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. గురుచరిత్ర పారాయణము 45వ అధ్యాయంలో ఉన్నాం కదండి. నిన్న నందిశర్మ సంశయాత్మకుడు ప్రతిదాన్ని ఇది చేస్తాడు. అతనికి వచ్చిన రోగాన్ని స్వామి మీద నమ్మకం ఉంచితే అదేనండి ఆయన చెప్పారు కదా, స్వామి అంటే మనము ఒక గురువుని బాగా విశ్వసించాలండి, సంశయంగా ఉండకూడదు. ఉంటే అది ఎట్లా తగ్గుతుంది? అందుకని ఆ సంశయం కూడా పోగొట్టి అతని కుష్ఠరోగాన్ని కూడా నివారించారు. కానీ ఆయనలో ఉండే సంశయము ప్రతి దాన్ని సాగదీసి చూడడం వల్ల అతనికి అంతో ఇంతో ఇక్కడ ఉండడము, మళ్ళీ అతను స్వామిని మనస్పూర్వకంగా వేడుకోమని స్వామి చెప్తారు ఆయనకి. మరి ఓ పరమేశ్వర, శ్రీ గురు నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము, నీవే సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపివి. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయావశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తును సృష్టించావు. ఈ ప్రపంచమంతటిలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అలాంటి మానవుడు కూడా దాటనలవి గాని నీ మాయచేత భ్రాంతి చెంది సంకల్పవంతుడైన పాపపుణ్యాల వలన ఈ సంసారములో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయినా ఆ పుణ్యము వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్రమండలములో పడతాడు. తర్వాత వర్షంతో పాటు భూమికి చేరి అన్నమవుతాడు. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేతస్వరూపుడై తల్లి గర్భములో పడతాడు. క్రమముగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అయినా జ్ఞానము లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించలేడు. ఆ గర్భచెర నుండి తప్పించుకుని బయటపడ్డాక కూడా తన బాధలు, భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు, అంటే మీ గురించి ఆలోచనే ఉండదు. బాల్యమంతా ఆటలతో గడిచిపోతుంది. యవ్వనములో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు. అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. వృద్ధాప్యములో బలం క్షీణించడము వలన వ్యాధులు, సంసారికమైన చింతలు అతనిని తలమునకలు చేస్తాయి. వాటి వలన అంతిమ క్షణములో కూడా మిమ్మల్ని హృదయపూర్వకముగా స్మరించనైనా లేడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలము మిమ్మల్ని స్మరించలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారములో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనము లభించింది. మీరు నరరూపము ధరించి ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించనైనా లేరు. స్వామి, నన్నీ సంసార సాగరము నుండి తరింపచేయి అని స్తుతించాడు. అప్పుడు అతడు ఆ పారవస్యముతో ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాతృడు కాడు. వీరి దర్శనము వలన నా పాపాలన్నీ దావానాలం వలన ఎండుటాకులు భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శ వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. పెన్నిది వలె నేడు మనకి ఈయన లభించాడు. మనకి ఈనాడు మన పెన్నిది వలె లభించాడు. అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యుల కండి. ఆయన
మహాత్యాన్ని నేనెంతని వర్ణించను. వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయి వేదమే మోగబోయింది అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచటి వారితో ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదునిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలో అతని పారవస్యము నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరము పరిశీలించుకున్నాడు. అంతకు ముందు మిగిలిన కొద్దిపాటి కుష్టి కూడా మటుమాయమవడము గమనించి సంతోషముతో స్వామికి నమస్కరించాడు. నాటి నుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా శ్రీగురుని సేవించి తరించాడు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 45వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.